అందరికీ నమస్తే. తెలంగాణ యావత్ బీసీ సోదరులకు, వివిధ పార్టీల్లో ఉన్న బీసీ సోదరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రెస్ మీట్ పెట్టలేను. ఈరోజు నేను ఎందుకు వచ్చినంటే, రేపు 18 తారీఖు బీసీలకు 42% ఎందుకు ఇవ్వలేరని రాష్ట్ర ప్రభుత్వం బంద్ ప్రకటించింది. ఎందుకు ప్రకటించిందంటే, బీసీలకు ఖచ్చితంగా 42% స్థానిక ఎలక్షన్లా ఉండాలని ప్రకటించింది. ఆల్రెడీ జివో పాస్ అయింది, కానీ అది గవర్నర్ కాడ పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే, పార్టీ పరంగా 42% ఇచ్చి మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. 100% ఇది నిజం. ఇందులో పక్షపాతం ఏమీ లేదు. దీన్ని ఎవరు ఆమోదించాలి అని ఎవరన్నారు? హైకోర్టుకు పోతే గవర్నర్లు ఆమోదించాలన్నారు. సరే, అది రిజెక్ట్ అయింది. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది ప్రభుత్వం. ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాలి అని సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? 50% కంటే ఎక్కువ చెయ్యొద్దు